ఇక రేవంత్ ఇలాకాలో విద్యా వ్యవస్థ గాడి తప్పింది. నారాయణపేట జిల్లా మూమినాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయుడు స్వామి కీచకావతారమెత్తాడు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటనపై విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి. విద్యాశాఖ నిర్వహణలో సీఎం పూర్తిగా విఫలమయ్యారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు విద్యాశాఖ మంత్రి లేకపోవడమే ఇందుకు కారణమని విమర్శిస్తున్నారు. ఉపాధ్యాయుడితో పాటు పాఠశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని, వెంటనే విద్యాశాఖ మంత్రిని నియమించాలని డిమాండ్ చేస్తున్నారు. రైట్ కా దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా రిపోర్టర్ నరేష్ అందిస్తారు. నరేష్. అమూల్య, విద్యాబుద్ధులు నేర్పించి సమాజానికి ఆదర్శంగా నిలవాల్సినటువంటి ఉపాధ్యాయుడు ఓ విద్యార్థిని పట్ల కీచకుడిగా మారారు. సీఎం సొంత నియోజకవర్గం కొడంగల్లో ఈ మద్దూరు మండలం మోమిన్పూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఈ ఘటన చోటు చేసుకుంది. 7వ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థిని పట్ల ఉపాధ్యాయుడు అసభ్యంగా ప్రవర్తించాడు. కంప్యూటర్ ల్యాబ్ లో దాదాపుగా 13-14 నిమిషాల పాటు విద్యార్థినితోటి ఉపాధ్యాయుడు స్వామి అసభ్యంగా ప్రవర్తించినటువంటి విజువల్స్ అన్ని కూడా సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ నెల 7వ తేదీన ఈ విద్యార్థిని పట్ల ఈ టీచర్ స్వామి అసభ్యంగా ప్రవర్తించినట్లుగా తెలుస్తుంది. అయితే 7వ తేదీ ఈ ఘటన జరిగినప్పటికీ కూడా ఇప్పటి వరకు ఉపాధ్యాయుడి మీద ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఇవాళ ఉదయం ఈ అంశం బయటికి వచ్చింది. సీసీ ఫుటేజ్ బయటికి రావడంతో విద్యార్థిని పట్ల స్వామి ప్రవర్తించినటువంటి తీరు కానీ కీచకుడిగా మారినటువంటి తీరంతా కూడా ఈ ఘటన పట్ల అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులంతా కూడా ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఘటన జరిగి ఇన్ని రోజులు అయినప్పటికీ కూడా బయటికి రాకుండా అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఎంఈఓ కావచ్చు, ఆ స్కూలు హెడ్ మాస్టరు ఈ ఘటనను బయటికి రాకుండా ఉంచేందుకు ప్రయత్నాలు చేశారు. ఇప్పటి వరకు కూడా ఆ ఉపాధ్యాయుడు స్వామి మీద ఎటువంటి చర్యలు కూడా తీసుకోలేరు. ఇంకా చర్యలు తీసుకోవడానికి వెనుకాడుతున్నటువంటి పరిస్థితి ఉన్నట్లుగా తెలుస్తుంది. సీఎం సొంత నియోజకవర్గం, సీఎం స్వయంగా విద్యాశాఖ మంత్రిగా కూడా ఉన్నారు. అటువంటి చోట ఇంత దారుణమైనటువంటి ఘటన జరిగింది. విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తించడం, ఈ ఘటన మీద ఉపాధ్యాయుడి మీద చర్యలు తీసుకోవాలని కూడా స్థానికులు డిమాండ్ చేస్తూ ఉన్నారు. సీఎం సొంత నియోజకవర్గంలో ఈ విధంగా విద్యా వ్యవస్థ గాడి తప్పడము, ఇప్పటికే పలు చోట్ల కూడా ఇటువంటి ఘటనలు కూడా జరిగినటువంటి సందర్భాలను మనం చూసాం. విద్యార్థులు ఇబ్బంది పడుతున్నటువంటి ఘటనలు కూడా చూసాం. తాజాగా ఈ ఉపాధ్యాయుడు స్వామి విద్యార్థిని పట్ల అసభ్యంగా ప్రవర్తించడం, ఆమెను తాకుతూ వెకిలి చేష్టలు చేస్తున్నటువంటి దృశ్యాలన్నీ కూడా సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ఈ ఘటనపై ఇప్పటి వరకు ఎటువంటి విచారణకు ఆదేశించలేదు. ఆ ఉపాధ్యాయుడి మీద చర్యలు కూడా తీసుకోలేదు. చర్యలకు కూడా వెనుకాడుతున్నట్లుగా తెలుస్తుంది. మొత్తం మీద ఈ ఘటనను బయటికి రాకుండా ఇటు గ్రామ పెద్దలు కావచ్చు, ఇటు ఎంఈఓ, హెడ్ మాస్టర్ కూడా ప్రయత్నించారు. అందుకే దాదాపుగా 20 రోజులు కావస్తున్నప్పటికీ కూడా ఈ ఘటనను తొక్కిపెట్టేటటువంటి విధంగా అక్కడ ఉన్నటువంటి స్థానిక హెడ్ మాస్టర్ కావచ్చు, ఎంఈఓ, గ్రామ పెద్దలంతా కూడా ప్రయత్నించడం వల్లే ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చినట్లుగా తెలుస్తుంది. అమూల్య. రైట్, థ్యాంక్ యూ నరేష్.